తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో గత పాలకులు చేసిన అపశృతికి ప్రాయశ్చిత్తంగా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 11 రోజులు ఈ దీక్షను కొనసాగించాలని పవన్ కు పండితులు సూచించడంతో పవన్ ఈ 11 రోజులు ఎంతో నిష్ఠగా దీక్షను చేస్తూ ఇవాళ దీక్ష విరమణకు తిరుపతి రావటం జరిగింది. అయితే ఈ తిరుపతి పర్యటనకు పవన్ ఒక్కడే రాకుండా తన ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకుని వచ్చి ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నిజానికి పెద్ద కూతురు అనగా నటి రేణు దేశాయ్ కూతుర్ని అందరూ ఎరిగినప్పటికీ చిన్న కూతురు అంటే అన్న లెజినోవా కూతుర్ని పెద్దయ్యాక ఎవరూ చూడలేదు. దీంతో పవన్ తాజాగా తన చిన్న కూతురుతో తిరుమల కొండ మీద దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇటీవల తిరుమల కేంద్రంగా చోటు చేసుకున్న రగడ కారణంగా టీటీడీ వారు శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడిని డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయవలసిన నియమం పెట్టడం జరిగింది. దీంతో పుట్టుకతోనే క్రిస్టియన్ అయిన పవన్ చిన్న కూతురు పొలేనా అంజానా పవనోవా టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం అలా పొలేనా అంజనా పవనోవా తన తండ్రితో కలిసి సంతకం చేస్తున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి పవన్ ఇవాళ రేపట్లో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారనే సంగతి అర్థమవుతుంది. ఇక ఈ దర్శనాలన్నీ పూర్తయ్యాక పవన్ వారాహి సభలో కూడా పాల్గొంటారని ఆయన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ చిత్ర షూటింగ్ కి మాత్రమే పవన్ తాత్కాలిక విరామం ప్రకటించి హరిహర వీరమల్లు మూవీ మీద మాత్రం పవన్ ఫుల్ గా ఫోకస్ పెట్టారు. దీంతో ఈ మూవీ నిర్మాతలు కూడా పవన్ కు అనుకూలంగా ఉండేందుకు ఏకంగా విజయవాడ అమరావతికి దగ్గరలోనే గ్రీన్ మ్యాట్ సెట్స్ వేశారు. దీంతో ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క 80% వర్క్ పూర్తవగా మిగిలిన 20% వర్క్ ని మూవీ టీం ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ఇంటర్వెల్ సీన్ ను టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ ఎవరూ ట్రై చేయనంత రీతిలో ఓ భారీ యాక్షన్ సీన్ గా తెరకెక్కించడం జరిగిందని సినీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.